ఆమెది అల్లూరు జిల్లా పాడేరు మండలం గురుపల్లి గ్రామం. బీటెక్ కంప్యూటర్ సైన్స్ యూపీఎస్సీ సివిల్స్ ఆస్పిరెంట్. ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నారు. కలెక్టర్ అవ్వాలన్నది ఆమె కల. డిజిటల్ మార్కెటింగ్లో మేనేజర్గా పనిచేశారు. కంటెంట్ క్రియేటర్. లక్షల్లో జీతం, మంచి లైఫ్. కానీ ఇవన్నీ వదిలి ప్రజాసేవ కోసం రాజకీయ అరంగేటం చేస్తుంది గురుపల్లికి చెందిన వారం అవశ్యలహరి. బీఎస్పీ పార్టీ నుంచి అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాన్ని చాలా మార్పులు చేయాల్సి ఉందని, గిరిజన నేల గిరిజనులకు అందకుండా పోతుందని, విద్య వైద్యం, ముఖ్యంగా వైద్యం సరిగ్గా గిరిజనులకు అందట్లేదని, లక్షల జీతం, కలెక్టర్ ఆశయం వదిలి గిరిజనుల కోసం గిరిజన ప్రాంత సంరక్షకురాలిగా ఉంటానని బీఎస్పీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మనం తీసుకుంటే హైవేస్ అవసరం లేదంటారా గిరిజన ప్రాంతం? మనం అడిగామంటే నేను అడుగుతున్నాను, ఎవరైనా మనందరం మూకుముడిగా వెళ్ళి మాకు హైవే వేయండి, మాకు ఇబ్బంది అవుతుంది అడిగా. మారుమూల ప్రాంతాల్లో కాంక్రీట్ రోడ్లు వేయలేకపోతున్నారు మీరు. అంటే ఏంటండి, మీరు రాజకీయం పరంగా మీకు అవగాహన ఉందా? గిరిజన ప్రాంత సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ఖచ్చితంగా. చుట్టం చూపుగా వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు మనకు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికోసం? చుట్టం చూపుగా నేనైతే రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నేను కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు ఇది నా ఊరని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ లేకపోతే లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్, సర్పంచ్ నుంచి పై స్థాయి వరకు ఎందుకు మీరు అందరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఇదంతా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు కనుక మనందరం వచ్చి కరెక్ట్గా ఆలోచించలేకపోతే మన ఇంకా మన ప్రదేశం నుంచి మనల్ని బయట పంపించినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. సో 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా వేడివేడిగా సాగుతుంది పాడేరు అరకు నియోజకవర్గం. అలాగే అరకు పార్లమెంట్లో చాలా అభ్యర్థులు ఉన్నప్పటికీ ఆ బీఎస్పీ పార్టీ నుంచి అరకు పార్లమెంట్ అభ్యర్థి వారం అవశ్యలహరి దిగడంతో కాస్త వేడి పుంజుకుందని మనం చెప్పొచ్చు. ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికలతో దిగినట్టు మనకైతే ఒక సమాచారం ఉంది. సో మనతో మాట్లాడడానికి వారం అవశ్యలహరి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ముందుగా చాలా బాగున్నాను నేను. ఆరోగ్యం అంతా ఓకేనండి? వెరీ గుడ్. సో 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో చాలా వేడివేడిగా సాగుతుంది. అసలే సమ్మర్. సో దాంతో పాటు రాజకీయ వేడి కూడా తగులుతుంది. సో బీఎస్పీ పార్టీ నుంచి అరకు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు దిగుతున్నారు. సో అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక చిన్న ప్రణాళిక మీ ద్వారా. ప్రణాళిక అయితే నేను ఇంతకు ముందు ఇక్కడ వచ్చి ఎప్పుడైతే ఎన్నికలు ప్రచారం స్టార్ట్ చేశానో, నాకు టికెట్ వచ్చిన వెంటనే వచ్చి ప్రచారం అయితే నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే నుంచి నేను ఆల్మోస్ట్ ఆల్ రిమోటెస్ట్ ఏరియాస్ అయితే కవర్ చేశాను. కవర్ చేసినప్పుడు నేను చాలా గమనించింది ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాకు బిఫోర్ నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి అయితే ప్రిపేర్ అయ్యాను. మేబీ అది అందరికి పార్టీకి తెలుసు. అడుగుదాం మ్యామ్. సో ఇంతకు ముందు అంటే ఇవన్నీ కూడా మాట్లాడే ముందు మీరు ఎక్కడ పుట్టి పెరిగారండి? మీ సొంత గ్రామం ఎక్కడ? మా సొంత గ్రామం గురుపల్లి గ్రామం, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకే, కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం అడిగితే ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను, అనెట్స్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, లైక్ మీరు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. అంటే నేను 2016 పాస్ అవుట్ అయ్యాను. అయిన తర్వాత నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నాను రావుజ్ ఐఏఎస్ లో బెంగళూరులో. తర్వాత ఢిల్లీలో కూడా విజన్ ఐఏఎస్ లో నేను కోచింగ్ తీసుకున్నాను. అంటే కలెక్టర్ అవ్వాలనేది మీ గోల్? ఆఫ్ కోర్స్, అందుకే కదా ఐ టుక్. సో ఎన్ని అటెంప్ట్స్ జరిగాయండి? అప్పటికి నాది 4 అటెంప్ట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా నా అటెంప్ట్స్ అయితే ఉన్నాయి. అయితే నేను ఏం చేశానంటే 2022లో జాబ్ టేకప్ చేశాను అనమాట. అంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుదామని చెప్పి, బికాస్ ఐ కాంట్ బి డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్ కదా. అందుకని చెప్పి నేను జాబ్ చేస్తూ చదువుకున్నాను అయితే ఒక ఆలోచన ఉండింది నాకు. అలాగే మన బెంగళూరులో ఒక ఎడ్యుటెక్ ఫర్మ్ లో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా జాబ్ అయితే ఉంది. సో నేను ఆ జాబ్ చేస్తూ వచ్చాను. ఈ జనవరిలో నేను జాబ్ కి రిజైన్ చేసి వచ్చాను. తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేశాను. ఆమె కాంటెంట్ క్రియేటర్. జాబ్ లో మీకు లాక్స్ ఆఫ్ సాలరీస్ ఉంది కదా? ఉంది. సో అవన్నీ వదులుకొని ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు? మంచి లైఫే కదా, సాఫ్ట్వేర్ లో లక్షల జీతం. ఆఫ్ కోర్స్ మంచి లైఫే. అన్ని ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ యూ టర్న్ నాకు కూడా. ఎందుకంటే నేను ఎవరు రాజకీయాల్లోకి రావాలని ఎవరు చెప్పారండి మీకు స్వతహాగా అనిపించిందా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ కి ఎవరైనా ఇంతకుముందు ఆస్పిరెంట్స్ గానీ ఎవరైనా ఉండుంటే వాళ్ళు మీరు కనుక్కుంటే సమాజ సేవ చేయాలని వాళ్ళు చాలా గట్టిగా ఉంటుంది. ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఒక 10-12 years సర్వ్ చేసిన తర్వాత రాజకీయాల్లోకి దిగిన వాళ్ళు ఉన్నారు. మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, కిరణ్ బేడి గారు ఉన్నారు. వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. అంటే సేవ చేయాలని ఒక ఉద్దేశం. అయితే సర్వీసెస్ లో ఉండాలి, లేదా పొలిటీషియన్ అయినా అయి ఉండాలి. అప్పుడే మనం ప్రజలకి సేవ చేస్తాం. లేదా ఎన్జిఓలు అవి రన్ చేయాలి. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఈ ఆలోచన ఎప్పుడైతే మనం ఎగ్జామ్ కోసం చదువుతూ ఉంటామో మనలో ఉంటుంది. ఎందుకంటే చాలా యాక్ట్స్ గురించి చదువుతాము, లేకపోతే పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఫుల్ మనం బట్టి పట్టేస్తాం అనమాట చదివినప్పుడు. దాంట్లో ఎన్నో ఉంటాయి. మన
SC/ST కి సంబంధించిన యాక్ట్స్ కానీ ఏవేవో చాలా ఉంటాయి అందులోని. అంటే ఇవి చాలా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంప్లిమెంట్ అయ్యిండుంటే ఈ పాటికి మనం ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉండేవాళ్ళం. మనందరూ ఈ లో లెవెల్ డౌన్ ట్రెడెన్ పీపుల్ అంటూ ఉంటాం కదా, అలా అయి ఉండేవాళ్ళం కాదు. సో అవన్నీ చదువుతున్నప్పుడే మాకు ఒక ఆవేదన గానీ లేకపోతే అరే ఏదో చెయ్యాలి, ఎందుకు ఇట్లా మేము ఇంకా ఇలా ఉండిపోయాం అని ఒక థాట్ అప్పటి నుంచి ఉంటుంది. రాజకీయాలకు రావాలని, లైక్ గిరిజన ప్రజలకి సేవ చేద్దామని, అది కూడా ఒక రాజకీయ నేతగా మీకు ఎందుకు అనిపించిందండి ఇవన్నీ? ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ భాగంగానే మనం చాలా యూట్యూబ్ వీడియోస్ లో నేను కొన్ని సోషల్ సర్వీస్ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తుంటాను. అలా చూస్తుండగా నాకు ఒకసారి మీది కూడా ఒక రికమెండేషన్ లో వచ్చింది నాకు యూట్యూబ్ లో. జమా గారి వీడియో ఒకటి వచ్చింది నాకు. నేను అదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూసాను. సొంత డబ్బులతో రోడ్ వేయించుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సొంత డబ్బులతో రోడ్ వేయించుకున్నారు. దాంతో పాటు నేను ఎప్పుడైతే ప్రచారంలోకి వెళ్ళానని చెప్పాను కదా, కొందరికి కొలాయిలు లేని పరిస్థితి. కొందరైతే మొన్న పుట్టమామిడి గ్రామంకి వెళ్ళాను, అటువైపు ఏరియాస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాను వేరే పంచాయతీల వైపు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నీటి సదుపాయం ఇంకా లేదు. వాళ్ళు 52 మెట్లెక్కి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొందరు వాళ్ళకి ఓన్ సెటప్ చేసుకున్నారు. అందరూ ఊరు వాళ్ళందరూ డబ్బులు వేసుకొని ఒక కొలాయి ఏర్పాటుగానే అవన్నీ చేసుకున్నారు, వేయించుకున్నారు. సొంత డబ్బులతో రోడ్లు కానీ సొంత డబ్బులతో కొలాయిలు. మన రాజకీయ నాయకులు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంతో పనిచేస్తే ప్రజలు ఎందుకండి కష్టపడి వేయించుకోవాలి? అంతే కదా. ఇవన్నీ నేను ఎన్కౌంటర్ చేశాను. ఇప్పుడు మన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు మనం ఎన్నుకుంటాం. వాళ్ళు ప్రజల తాలూకు సేవకులే కదా, అంతే కదా. వాళ్ళ సేవ చేయట్లేదు ప్రజలకి. ప్రజలే వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకుంటాం? డెఫినెట్ గా రాజకీయ నాయకులు, తర్వాత బ్యూరోక్రసీ కూడా. ఇప్పుడు మన ఏరియాకి వచ్చే పిఓలు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు ట్రైబల్ బెల్ట్ ఏరియాస్ లో ఇష్యూస్ గురించి. వాళ్ళు కొత్తగా పిఓస్ అంటే ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళకి తెలియదు. మన రాజకీయ నాయకులు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఇలా ఉన్నాయి మా ఏరియాలో పరిస్థితులు. రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఏదైనా సరే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇద్దరు కలిసి పని చేయకపోతే ఏది పరిష్కారం అవుతుంది? ఇలా మనమే సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, వాళ్ళే సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. సో ఇవన్నీ నేను ఎన్కౌంటర్ చేసాను. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు కానీ, ఇంతకు ముందు ప్రీవియస్ ఎమ్మెల్యేలు కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళని కానీ, ఎంపీ ల్యాడ్స్ ఏమవుతున్నాయండి? ఎంపీ నిధులతో మీరు ఏం చేశారు? ఎమ్మెల్యేకి మీకు వచ్చే ఫండ్స్ తో ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ అందరూ జగనన్న ఇచ్చాడని అంటున్నారు, కానీ ట్రైబల్ బెల్ట్ ఏరియాస్ లో, షెడ్యూల్ ఏరియాస్ లో మాక్సిమం ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 60-40 రేషియోలోని లేకపోతే 90-10 రేషియోలోని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది, మీరు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ చేయకపోతున్నారు? ఆ నిధులు ఎవరు నొక్కేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఎవరు క్వశ్చన్ చేస్తారు? సో లైక్ మీ మోటివ్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, సో వీటిని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఇంప్లిమెంట్ చేయాలి. 100% ఇంప్లిమెంట్ చేయాలి. 100% ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో డెవలప్మెంట్ ఉంటుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనం ఇంకొక మెట్టు ఎక్కుతాం, ఇంకొక 10 మెట్లు ఎక్కుతాం. ఇప్పుడు అంటే వాట్ కెన్ ఎంపీ డూ? అంటే ఎంపీ ఏం చేయగలరు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలరా? ఈ సమస్యలన్నీ కూడా ఒక ఎంపీ ద్వారా అవుతుంది అంటారా? ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎంపీని ఎందుకు కావాల్సింది? అందుకే కదా. అంటే ఎందుకు మరి? అంటే ఇంతమంది ఎంపీలు ఉండగా కూడా గిరిజన ప్రాంతం ఇంకా వెనకబడే ఉంది. డోలుమూతలు మోస్తున్నారు, సొంత డబ్బులతో రోడ్లు వేయించుకుంటున్నారు, సొంత డబ్బులతో కుళాయిలు వేయించుకుంటున్నారు. సో ఒక ఎంపీలు చాలా మంది ఉన్నారు కదా, సో ఇదంతా జరగలేదు. సో ఒక ఎంపీ వల్ల అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. నార్మల్ గా మనం కాన్స్టిట్యూషనల్ వైజ్ చూసుకో, రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే ఎంపీకి ఉన్న పవర్స్ లో మెయిన్ 2 పవర్స్ ఏంటంటే, ఎంపీ ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్. ఇక్కడున్న సమస్యలు జాతీయ స్థాయికి పట్టుకెళ్ళి మనకి రావాల్సిన చట్టాలు ఏంటన్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఎంపీ. అక్కడ వెళ్ళి గట్టిగా ప్రశ్నించాలి, అడగాలి. రెండోది, ఇక్కడికి వస్తున్న రెవెన్యూ, మొత్తం రెవెన్యూ మనకి ఏ ఫండ్స్ అయితే వస్తున్నాయో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని ఎంపీ బాధ్యత చూసుకోవాలి. అలా ఎంపీ చూసుకోకపోతే ఇవన్నీ గత ఎంపీలు ఫెయిల్ అయ్యారు అంటారా? ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు కదా. వాళ్ళు ఖచ్చితంగా కానీ చేసుంటే నేడు రవాణా సంస్థకు సంబంధించి ఇబ్బందులు ఉండేవి కావు, ఆరోగ్యపరమైన సమస్య ఇబ్బందులు ఉండేవి కావు, తర్వాత మన ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయి విద్య సమస్యలు ఉండేవి కాదు. ఇప్పుడు మనం ఒక కేంద్రీయ విద్యాలయమైన మనం ఏర్పాటు చేసుకోగలిగామా? ఇక్కడ నుంచి ఇప్పుడుకొచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క కేంద్రీయ విద్యాలయమైన ఎస్టాబ్లిష్ చేయగలిగామా? మనకి రైట్స్ ఉంది, ఆ రైట్స్ ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం? లైక్ మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, అంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడమని, అంటే ఒక భూ సంరక్షణలుగా ఉంటానని చెప్పారు. ఏంటంటే దాని అర్థం ఏంటి? అంటే ఏ విధంగా మీరు కాపాడతారు? ఇప్పుడు మనం చూసుకుంటుంటే మెయిన్ అందరూ ట్రైబల్ బెల్ట్ ఏరియాస్ కి కానీ గిరిజన ప్రాంతాలకి అట్రాక్ట్ అయ్యేది దేనికి? ఇక్కడ ప్రకృతి సౌందర్యం కోసం. ప్రకృతి సౌందర్యం అంటే ఏంటి? చెట్లు, పుట్టలు, ఇవన్నీ. అంటే ఇవి ఒక చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు ఎన్నో అవకాశాలను ఇక్కడ మనకి క్రియేట్ చేస్తుంది. టూరిజం అవన్నీ మనం చూసుకుంటున్నట్లయితే డెవలప్ అవుతుంది.
దాంతో పాటు మనం ఈ చెట్లు నరకడం వల్ల గానీ లేకపోతే కొన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తవ్వేస్తున్నాం, అవగాహన తవ్వడం మీకు తెలుసు కదా, బాక్సైట్ తవ్వకాల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన నేషనల్ మైనింగ్ అదే మన నేషనల్ హైవే కూడా వేశారు, మనం అడగకుండానే వేశారు. అది ఎందుకు వేశారని ప్రజలు కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే హైవేస్ అవసరం లేదంటారా గిరిజన ప్రాంతానికి? మనం అడిగామండి, నేను అడుగుతున్నాను, ఎవరైనా మనందరం మూకుముడిగా వెళ్ళి మాకు హైవే వేయండి మాకు ఇబ్బంది అవుతుంది అడిగా. మారుమూల ప్రాంతాల్లో కాంక్రీట్ రోడ్లు వేయలేకపోతున్నారు, మీరు రోడ్ల మీద నేషనల్ హైవేలు వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నారు? ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అప్పట్లో బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ వాళ్ళ సదుపాయాల కోసం రైల్వే ట్రాక్స్ కానీ అవన్నీ వేసుకున్నారు. ఎందుకు ఇక్కడ అంటే ఆర్థిక వనరులు మన ఇండియాలో ఉన్నాయి, అది వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళి వాళ్ళు ఉపయోగం కోసం వాళ్ళు వేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఆర్థిక వనరులు అన్ని మన అడవి తల్లి ఒడిలో ఉన్నాయి, దీన్ని బయటకు పట్టుకెళ్ళి వాళ్ళు వ్యాపారాల కోసం నేడు నేషనల్ హైవేలు గానీ సెల్ టవర్లు గానీ ఇవన్నీ మనల్ని డిస్ప్లేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రానున్న కాలంలో అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకున్న రైట్స్ ప్రకారం మీరు మనలో ఎవరైతే పీపుల్ ఇక్కడైతే షెడ్యూల్ ఏరియాస్ లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని మీరు అడగండి ఏం కావాలి అని, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? మనం కాంక్రీట్ రోడ్లు ఏమని అడుగుతున్నాం, అది వాళ్ళు వేయలేకపోతున్నారు. మనం బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ అడుగుతున్నాం, అది వాళ్ళు వేయలేకపోతున్నారు. మరి నేషనల్ హైవేస్ సెల్ టవర్లు మనం అడిగామా? అడిగింది కాకుండా అడిగింది వేస్తున్నారు అంటారు. ఇప్పుడు మన కమింగ్ బ్యాక్ టు ఎన్విరాన్మెంట్, ఇప్పుడు నేషనల్ హైవేస్ వేయడం వల్ల గానీ ఇష్టం వచ్చినట్టు సెల్ టవర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం గానీ తవ్వకాలు మనకి ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇక్కడున్న ఎన్విరాన్మెంట్. దాంతో పాటు టూరిజం సెక్టర్ కూడా డెవలప్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. దాంతో పాటు మీరు ఒక అవేర్నెస్ కల్పించండి. మీరు ఒక్క చెట్టు నరకకుండా ఏది ఎలా ఉందో అక్కడే మీరు మన రిసార్ట్స్ కానీ ఏమైనా పెట్టుకోండి. అప్పట్లో నార్త్ ఇండియాలో చిప్కో మూవ్మెంట్ అని ఒకటి వచ్చింది. చిప్కో మూవ్మెంట్ బేసిక్లీ ఏంటంటే వాళ్ళు చెట్లు ఇష్టం వచ్చినట్టు నరికేస్తుంటే చెట్లు కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న ప్రజలు వెళ్ళి ఒక్కొక్క చెట్టుని కౌగిలించుకున్నారు. అంటే మేము కౌగిలించిన చెట్టుని మీరు నరకకూడదని చెప్పి, అంటే అంత వాళ్ళున్న ప్రదేశంలో వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ అందరూ ఏకమై అలా కాపాడుకున్నారు. మన ప్రజలు కూడా ఆలోచించండి, ఎవడు పడితే వాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే మన భూమిలో మనం ఉండమండి, మనం ఇంకెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. లైక్ మీరు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒకప్పుడు కూడా వాతావరణం చాలా చల్లగా ఉండేది. అవునవును. సో ఎన్వైరన్మెంట్ లో ఇది అయిపోవడం వల్ల చాలా వేడి ప్రాంతంలాగా మన దగ్గర తయారవుతుంది. అవును, ఇవన్నీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చెట్లు నరకడం కానివ్వండి, లేకపోతే మనం ఇందాక నుంచి అన్ని మాట్లాడుకున్నాం కదా, వీటి కోసం మనం పోరాడాలి. దీనికోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రైట్స్ కానీ ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ కానీ డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి మనకి. ఆ యాక్ట్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ లేకపోతే లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ సర్పంచ్ నుంచి పై స్థాయి వరకు ఎందుకు మీరు అందరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఇదంతా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు కనుక మనందరం వచ్చి కరెక్ట్ గా ఆలోచించలేకపోతే మన ఇంకా మన ప్రదేశం నుంచి మనల్ని బయట పంపించినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అది సో ఇట్లా ఉందంటే కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటారు. అంతే. ఇప్పుడు మన 1/70 యాక్ట్ ఉంది, ఎందుకుందండి? అది ట్రైబల్ ల్యాండ్, మన రైట్స్, అది మన రైట్స్ మనం కాపాడుకోవాలి. మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఇప్పుడు అది కూడా చేజారిపోతుంది. దాంతో పాటు మనం అక్రమ కట్టడాలు వేరే వాళ్ళది ఎక్కడ అయిపోతుందంటారా? అంతే కదా, అదే కదా జరుగుతుంది. అడ్డుకోలేరండి రాజకీయ నాయకులు? వాళ్ళకి అందాల్సిన ముడుపులు వాళ్ళకి అందితే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? అంతే కదా. అది అంటే అభ్యర్థి ఒక సామాజిక దృక్పథంతో వస్తే వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఇప్పుడు నేను అందరి నాయకుల్ని తప్పు పట్టను, కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రీవియస్ గా మన రైట్స్ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు గారు చూసుకుంటే అతనికి ఏంటి అవసరం? అతను మనవాడు కూడా కాదు, అతను ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితులు గమనించి ఇక్కడ మనకు సాటిగా నిలబడ్డారు అతను. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమి ఆశించకుండా మన రైట్స్ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కామన్ పీపుల్, ఇలా పొలిటికల్ పీపుల్ కాదు. అది సో లైక్ ఎన్వైరన్మెంట్ ని కాపాడడానికి అయితే అవశ్య హెయిర్ గారు ముందుంటారు. ఖచ్చితంగా ముందుంటానండి. సో మీ ప్రణాళికలంతా చెప్తున్నారు ప్రజలకి, సో ఖచ్చితంగా మిమ్మల్ని ఓటేసి గెలిపించమంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను కూడా. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్ ని కాపాడడం కూడా చాలా కీలకమైన అంశం అండి. లైక్ చాలా మంది వీటి గురించి ఎక్కువ మాట్లాడరు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గిరిజన ప్రాంతంలో. ఒకప్పుడు చెట్లు అనేది బాగా ఎక్కువ ఉండేది, అటవీ ప్రాంతం కూడా ఎక్కువ ఉండేది. కానీ రానున్న కాలంలో అదన్నీ కూడా తవ్వకాల వల్ల నాశనం అయిపోయి
వేడి గాలులు పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందండి. లైక్ మంచి నేచర్ ని పాడు చేసుకుంటున్నాం. లైక్ మీరు చెప్తుంది కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకటి చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి అంటే జాగ్రఫికల్ లొకేషన్ అంటే భౌగోళిక ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని బట్టి అన్ని వనరులు ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఉన్న భౌగోళిక ప్రాంతం ఏంటంటే హిల్లీ టెరైన్ లో ఉన్నాం అంటే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ మనకి ఉండే వనరులు కానీ డిఫరెంట్. ప్లేన్ ఏరియాతో పోలిస్తే మనకు ఉండేది డిఫరెంట్. మన సమస్యలు కూడా వాళ్ళతో పోలిస్తే వేరేగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఇక్కడ పాలసీస్ ఏర్పడాలి. అక్కడ ఉన్న చట్టాలే ఇక్కడ అమలు అవుతాయి అంటే కుదరదు, అంతే కదా. అది ఆ ఆస్పెక్ట్ కూడా మనం గమనించుకోవాలి. దాన్ని బట్టి నేను ప్రణాళిక వేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్లేన్ ఏరియాస్ లో ఉండే రైట్స్ ఇక్కడ అలాగైతే అవ్వవో, ఇక్కడ ఉండే సమస్యలకి సొల్యూషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దాని పరంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు గిరిజన యువత ఉన్నారు కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే నిరుద్యోగులుగా ఉండిపోయారు. సో ఏంటి వాళ్ళ కోసం మీకు ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? ఖచ్చితమైన ప్రణాళిక వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అనేది ఏమన్నా మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా. మీరు అందరూ అన్నట్టు రాజకీయ నాయకులు అన్నారు కదా, రాజకీయ నాయకులు సమస్యల గురించి చెప్పి ఓట్లు అడుగుతారు కానీ ఆ సమస్య ఎలా పరిష్కరిస్తానని చెప్పి ఓట్లు అడగరు. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనలో డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మనం చూసుకుంటే మనకి పెప్పర్ పండుతుంది, తర్వాత పసుపు కొమ్ములు పండుతాయి, తర్వాత మనకి స్ట్రాబెర్రీస్ పండించుకోవడానికి కూడా ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తున్నాం స్ట్రాబెర్రీస్ కూడా పండించుకుంటున్నారు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడానికి అంటే మన నేను ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చెప్పానో అవి డిస్టర్బ్ చేయకుండానే మన ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మీరు ఒక మాట అంటే అరకు కాఫీ అంటున్నారు కదా, కాఫీ పెప్పర్ అన్నారు కదా, ఇవి చాలా ప్రైస్ చాలా రేట్ ఉందండి బయట. అవును అవును. సో ఏంటి అంటే ఆ కంపెనీ అనేది మన ప్రాంతంలోనే వచ్చి ఇక్కడ నుంచే వాటిని ఎక్స్పోర్ట్ చేసే విధానం మనకి అవుతుంది అంటారా? ఎందుకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ అరకు కాఫీ ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు ఫారిన్ కంట్రీస్ లో ఒక కప్ ఆఫ్ కాఫీ మనది అరకు కాఫీ ఇట్స్ బ్రాండ్, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఒక కేజీ వచ్చేసరికి 150 నుంచి 200 అమ్ముతున్నారు రైతులు. సో చాలా డిఫరెన్స్ ఉంది. అవును. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అరకు కాఫీ బ్రాండ్ ని ఎక్కడో బెంగళూరులో కానీ హైదరాబాద్ లో కాకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్లే ఆ కంపెనీస్ మనం రాజకీయ నాయకులు అవుద్దంటారా? ఎంపీ వల్ల మీకు అవుద్దా తీసుకురావడం? ఖచ్చితంగా అవుద్ది. ఇప్పుడు మనకి నేను చెప్పినట్టు చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి. స్టాండప్ ఇండియా స్కీమ్, స్టార్ట్అప్ ఇండియా స్కీమ్. స్టాండప్ ఇండియా స్కీమ్ SC ST ఉమెన్ కి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. అవేర్నెస్ లేక, మెయిన్లీ అవేర్నెస్ లేక మనకి ఇక్కడ చాలా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. ఇప్పుడు రకరకాల ఇండస్ట్రీస్ మనం పెట్టుకుంటే ఇక్కడున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని మన ఎంప్లాయ్మెంట్ సెక్టర్ లోకి దీనిలోకి తీసుకోవచ్చు. మన ప్రజలు మనలోనే తిరుగుతారు, ఇక్కడే డబ్బులు సంపాదించుకుంటారు, ఇక్కడే వెల్ ఎస్టాబ్లిష్ అవుతారు. ఏ రకమైన ఎన్విరాన్మెంటల్ మనం డిస్టర్బ్ చేయకుండా అంటే ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇది ఏ ఒక్కరు మరి ఇంతకు ముందు నుంచి ఎందుకు ఆలోచించలేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే అవేర్నెస్ కల్పించాలి, ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలి. ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏం చేయాలి, దానికి తగ్గ స్కిల్స్ ని మనం వాళ్ళకి అందించాలి. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది మనకి, NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దాని నుంచి ఎలాంటి ఉపాధి అవకాశాలు వాళ్ళు కల్పిస్తారో అలాంటి ట్రైనింగ్ అందిస్తారు. దాని అవేర్నెస్ లేక మన వాళ్ళు చాలా మంది దానిలో కూడా వెళ్ళట్లేదు. దాని ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలి, ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియపరచాలి. నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ అరకు కాఫీ ఉంది కదా, వాటి గురించి అడుగుతున్నా. అంటే వాటిని ప్రైసెస్ ఇంక్రీజ్ చేసి, అంటే ఒక బ్రాండ్ అరకు కాఫీ అనేది పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్, అది దాని రేట్స్ పెంచి రైతులకి ఆదుకుంటారా అవశ్య లహరి BSP పార్టీ తరఫున మీరు ఎంపీగా గెలిస్తే అంటున్నా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి రేట్స్ పెరగడానికి ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఒక సెట్ చేసి దానికి తక్కువకి ఎవరు కొనుక్కోకూడదు. దాని గురించి మనం ఫైట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, GI ట్యాగ్ అని ఉంటాయి. కొన్ని వాటికి GI ట్యాగ్స్ వచ్చాక వాళ్ళ రేట్లు పెరుగుతాయి, దానికి ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. నాకు తెలిసి మన అరకు కాఫీకి మనం ఇంకా GI ట్యాగ్ అనేది తెప్పించుకోలేదు. మన నాయకులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న యాక్టివిస్ట్ కానీ దీని GI ట్యాగ్ గురించి పోరాడితే ఖచ్చితంగా దీనికి GI ట్యాగ్ వచ్చి ఇంకా బెటర్ రేట్స్ మనకి పలికే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధమైన ఆస్పెక్ట్స్ కూడా మనం ఆలోచించాలి. ఇంకోటి, ఇప్పుడు రైతుల సమస్యలకు మీకు తెలిసే ఉంటుంది, గిరిజన ప్రాంతంలో మీరు గిరిజన మహిళ కాబట్టి ఇక్కడ పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో పసుపు నుంచి పిప్పలు, అంటే పసుపు లైక్ చాలా రకాలు ఉన్నాయి కదండి, కందులు గానీ ఇవన్నీ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక మంచి రేట్ అయితే పలకట్లేదు. ప్రజలు చాలా వరకు కష్టపడతారు, సంతలకు తెచ్చి అమ్ముకుంటున్నప్పుడు ఆ రేట్లు అయితే, ఆ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది అందుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అయితే దొరకట్లేదు.
సో ఏంటి వీటి గురించి ఏమైనా ఆలోచిస్తారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు పండిస్తున్నారో మనం ఏ విధమైన పెస్టిసైడ్స్ కానీ ఏమీ వేయకుండా పండిస్తున్నాం ఆర్గానిక్గా. బయట మీరు ప్రతి ఏదైనా ఆర్గానిక్ ఫ్రూట్ ఇప్పుడు 50 రూపీస్కి మీరు నార్మల్ ఆరెంజ్ కొంటే ఆర్గానిక్ ఆరెంజ్ ఏమో 100 రూపాయలకి పలుకుతుంది. సో ఇవన్నీ మనం ఆర్గానిక్ గా పండిస్తున్నప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది మనం తెచ్చుకుంటే ఏవైతే పండిస్తున్నామో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రతిదానికి తెచ్చుకుంటే దాని రేట్లు ఇంకా ఎక్కువ పలికే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు చైతన్యపరచాలి ఫస్ట్, మనం జనాలు అవేర్నెస్ కల్పించాలి. రాజకీయ నాయకులు ఏమి చేయకుండా వదిలేస్తున్నారు. చుట్టం చూపుకి వచ్చారు ఏజెంట్స్ ప్రాంతానికి ఎలక్షన్ అప్పుడే అని చాలా మంది కామెంట్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఏంటండి, మీరు రాజకీయం పరంగా మీకు అవగాహన ఉందా? గిరిజన ప్రాంత సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ఖచ్చితంగా. చుట్టం చూపుగా వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు మనకు వస్తున్నాయి. ఏం చెప్తారు దానికోసం? చుట్టం చూపుగా నేనైతే రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నేను కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు ఇది నా ఊరని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. మన వాళ్ళు ఉన్నారు, నేను ఎస్టీ అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఊర్లు కూడా రారు హాలిడేస్ అప్పుడు. నేను చిన్నప్పుడు ప్రతి హాలిడేస్ కి ఊరేస్తాను. ఇక్కడ ఉన్న సమస్యలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అవగాహన ఉంది. ఆ ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అది సరైన టైం. ఎందుకంటే నేను చాలా వైఫల్యాలు, ప్రజలు కూడా వైఫల్యంకి ఒక భాగం. ఎందుకంటే మీరు ఎంచుకునే అభ్యర్థి, మీరు సరైన అభ్యర్థిని మీరు చూడట్లేదు. మీరు ఒక చారిస్మాటిక్ లీడర్షిప్ అంటే జగనన్న చంద్రన్న ఇవే చూస్తున్నారు. ఇక్కడ పనులు జగనన్న చంద్రన్న చేయరు, పార్టీ చూస్తున్నారు. అదే జగనన్న చంద్రన్న వచ్చి ఇక్కడ పనులు చేయడు కదా. ఇక్కడ మీరు ఎంచుకునే నాయకుడు మీ పనులు చేస్తాడు. మీ నాయకుడు పార్టీ దగ్గర వెళ్ళి బానిసత్వం వహిస్తే మీకోసం ఏం బాగు చేస్తాడు? అలాంటి బానిసత్వం నేను ఏమంటారు, ఐ డోంట్ వాంట్ టు బీ అ సర్వెంట్ టు దాట్ పొలిటికల్ పార్టీ. ఐ వాంట్ టు బి సర్వెంట్ ఫర్ ద పీపుల్. నేను ప్రజలకి బానిస అవ్వాలనుకుంటున్నాను, పార్టీకి బానిసత్వం వహించాలనుకోవట్లేదు. అందుకని చెప్పి నేను ఐడియాలజీస్ నమ్మి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఇది బహుజనులకి అండగా నిలిచే పార్టీ కాబట్టి నేను ఈ రోజు ఈ పార్టీలో చేరాను. ఖచ్చితంగా మీరు ఏదైనా అనుకోండి, నేను చుట్టం చూపుగా వచ్చాను అనుకోండి, లేకపోతే ఎలక్షన్ అయిపోయి వెళ్ళిపోతాను అనుకోండి, మీరు ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయానికి మనం అడుగు పెట్టాం అంటేనే ఇదొక కెరియర్ పాత్. ఇంకా ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూడడానికి లేదు. ఆల్రెడీ ఇదొక ఫీల్డ్ లో నేను ఎంటర్ అయ్యానంటే గెలిచినా ఓడినా ప్రజల కోసమే ఉంటారు. ఖచ్చితంగా ఉంటాను, ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే నేను నా మెయిన్ మోటో అంటే టు సర్వ్ ఫర్ ద కామన్ కాజ్, ఫర్ ద కామన్ పీపుల్. సామాన్య ప్రజలకి ఏమైతే మనకి లేవో వాటి గురించి పోరాడడానికే నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. అది ముందు వాళ్ళు వైఫల్యం కాబట్టి ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే ఇప్పటికీ నాలాంటి యువత ముందుకి రాకపోతే మిగతా యువతకి ఇన్స్పిరేషన్ కూడా రాదు. ఎందుకంటే నేడు పాలిటిక్స్ అనేది ఒక చీప్ బ్లేమ్ గేమ్ గా అయిపోయింది. పాలిటిక్స్ అనేది చాలా ఇట్స్ మహోన్నతమైన అంటారు కదా, చాలా అంటే అంత వాల్యుబుల్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ పాలిటిక్స్ అనేది. దాన్ని యువత నడిపించాల్సిన టైం వచ్చిందంట. అంతే కదా, కరెక్ట్ గా వచ్చింది. ఎందుకంటే తరం మారుతుంది, పాలించే తీరు కూడా మారాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడున్న యువతకి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్, మెరిట్స్, డిమెరిట్స్ వాళ్ళకి తెలుసు. కాకపోతే నేను చెప్పినట్టు వాళ్ళు పాలిటిక్స్ ని ఒక ఫీల్డ్ లా చూడట్లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అలా చేసేసారు, ఈ వ్యవస్థను అట్లా చేసేసారు, భ్రష్టుపరిచారు చెప్పాలంటే. అందుకని చెప్పి యువత ఇటువైపు మొగ్గు చూపట్లేదు. నాలాంటి వాళ్ళు వచ్చి ముందొచ్చి నిలబడితే వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అంతే, ఒకళ్ళు ముందడిగేస్తే 10 మంది వస్తారు వెనక్కి, ముందడిగే వేయకపోతే 10 మంది కూడా రారు కదా. నేను ఈ రోజు ఆ ముందడిగేసాను. ఖచ్చితంగా జనాలు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం ఇవ్వనిదే అనుభవం రాదు. అనుభవం నాకు లేదని చూడకండి, మీరు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి చూడండి, నా అనుభవం వస్తుంది. అలాగే నేను ఖచ్చితంగా సేవలు అయితే అందిస్తాను. లైక్ రిజర్వేషన్ అంటున్నారు కదా, గిరిజన ప్రాంతంలో రిజర్వేషన్ కోల్పోతుంది, ఆల్మోస్ట్ కోల్పోయింది. అంటే ప్రత్యేకంగా మీరు ఈ జీవో నెంబర్ 3 కోసం కానీ 1/70 యాక్ట్ కోసం కానీ ఇట్లా పీసా చట్టాల గురించి కానీ కోల్పోతున్న వీటిని ఎట్లా సంరక్షిస్తారు, వాటిని ఎలా తీసుకురాగలుగుతారు? అంటే ఖచ్చితమైన ప్రణాళిక ఇది. ఇప్పుడు జీవో నెంబర్ 3 తీసుకుంటే నాడు 2000లో మనకి అది చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుని ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగంలో ఉన్నారు. మా తండ్రి గాని వేరే వాళ్ళు కానీ అందరూ ఉద్యోగంలో ఉన్నారు. అప్పట్లో ఎందుకున్నారు? ఇలాంటి చట్టాలు అప్పుడు ఉండడం వల్లే కదా. ఇప్పుడు యువత చూసుకుంటే వాళ్ళకి అంత చదువులు చదివి అంత డబ్బులు పెట్టి ఆ కాలేజీలకు వెళ్ళి ఇప్పుడు మనకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ఎందుకు ఇలాంటి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఉండిపోయారు. అది ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే మనకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేడు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు రావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా. ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళాలంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు పట్టుకొని వెళ్ళప్పుడు
అంత ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు మనం బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ, ఢిల్లీ గానీ వెళ్ళి నివసించాలంటే మనం ఇక్కడ నుంచి ఎంతో కొంత డబ్బు వేసుకొని మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆ డబ్బు ఉండే పరిస్థితి ఉండుంటే మనం ఈ పాటికి ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కూడా కాదు నాకు తెలిసి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ మనం చూసుకొని ఎలా పోరాడాలి, నేను ఎటువంటి పాలసీస్ ని నేను తీసుకురాగలగాలి, ఎటువంటి పాలసీస్ ని నేను సృష్టించాలి, నేను ఇవన్నీ గవర్నమెంట్ ముందు కానీ ఎలా పెట్టాలి, ఎలా అడగాలి, ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ ఒక అవగాహన అయితే నాకు ఉంది. ఇప్పుడు సపోజ్ మన ఎంపీగా వెళ్తే, నేను ఎంపీగా వెళ్ళినప్పుడు రూలింగ్ పార్టీ నుంచి వెళ్ళాం, బిఎస్పీ నుంచి వెళ్తాం కాబట్టి ప్రైవేట్ మెంబర్స్ బిల్ అని ఒకటి ఉంటుంది. అంటే రూలింగ్ పార్టీకి నేను చెందకపోయినా కూడా నేను బిల్ ప్రవేశపెట్టచ్చు. అది చాలా మంది ఎంపీలు నాకు తెలిసి ఇంతకు ముందు మనకు పనిచేసే ఎంపీలు ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే ఇనిషియేట్ చేయలేదని నాకు తెలుసుంటే ఒకవేళ చేస్తుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ వాళ్ళు చేయలేదు. ఇట్లాంటివన్నీ నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక బిల్ ఏర్పాటు చేసుకోగలగాలి, ఎలాంటి పాలసీ సృష్టించాలి, ఇవన్నీ. జీవో నెంబర్ 3 అనేది మళ్ళీ తీసుకురాగడం అవుద్దంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి రివ్యూ పిటిషన్ కూడా పెట్టినట్టున్నారు నాకు తెలిసి. దాని గురించి మనం అంటే ఏంటంటే ఒక వాయిస్ ని ఢిల్లీలో వినిపించాలంటే దానికి ప్రధానమైన రీజన్, ప్రధానమైన బలం ఏంటంటే ఎంపీ. 7 నియోజకవర్గాల్లో ఉండే గిరిజనుల కోసం గొంతు విప్పాలంటే అది ఎంపీ వల్లే సాధ్యం. అవును. సో అంటే ఆ క్వాలిటీస్ అన్ని మీలో దండుగా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. నేను ఇప్పుడు ఈ చిన్న వయసులో వచ్చాను. ఇప్పుడు అరకు నియోజకవర్గం తీసుకుంటే 15 లక్షల ఓటర్లు ఉన్నారు. 15 లక్షల ఓటర్లు, వాళ్ళ కుటుంబాల రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. అంటే అది ఎంత పెద్ద బాధ్యత. జాతిని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. అంతే కదా. ఎందుకంటే నేను ఇక్కడ అమ్మాయిని కాబట్టి ఇక్కడ సమస్యలు బాగా అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ కొంచెం ఉద్యోగ పరంగా మేము స్థిరపడ్డాం, ఒక ముందడుగున్నాం. మా ఫ్యామిలీతో పాటు మిగతా ఉన్న మా అత్తయ్యలు కానీ, మా బాబాయిలు కానీ అంత ముందు పడిన పరిస్థితి లేదు. వాళ్ళని నేను మా ఇంట్లో వాళ్ళని చూస్తున్నాను కదా ఎలా ఉన్నారు. ఖచ్చితంగా బాధ నాకు ఉంటుంది. అసలు దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏంటి అంటే రానున్న భవిష్యత్ తరాల వారికి, అంటే యువతకు ఎవరైతే ఉన్నారో జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కోల్పోవడం వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదంటారు? ఖచ్చితంగా లేవు. మీరు చూసుకో, అంటే యువతకి మీరు ఏం సందేశం ఇస్తారు? అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి పోరాటం చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ఫ్రీడమ్ మూమెంట్స్ ముందు చూసుకుంటే అప్రైజింగ్స్ ఉంటాయి కదా, ట్రైబల్ అప్రైజింగ్స్ ఇవన్నీ, లేకపోతే తిరుగుబాటుతనం ముందు వచ్చిందే మన నుండి. అదే తిరుగుబాటుతనం నేడు యువత ఎందుకు వెనకబడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ వాళ్ళకి సరైన నాయకుడు దారి చూపట్లేదు అనుకుంటా. ఖచ్చితంగా సరైన నాయకుడు దారి చూపిస్తే ఖచ్చితంగా నాకు తెలిసి యువత అందరూ వస్తారు, పోరాడతారు. మనకి ఏవైతే కోల్పోతున్నామో మనం దక్కించుకునే పరిస్థితి మనకుంది. ఎందుకంటే నేడు రాజ్యాంగంలో ఇంకా మన కోసం పొందుపరిచిన రైట్స్ ఉన్నాయి. మనకి తోడ్పాటుగా సుప్రీంకోర్టు కూడా ఉంది. మనకు వినడానికి ఎంతో మంది ప్రజలు మన బాధలను అర్థం చేసుకోవడానికి ఉన్నారు. మనం ఫస్ట్ మనమే ముందడగకపోతే వాళ్ళకేం అర్థం అవుతాయి మనకున్న సమస్యలు. అది. సో కమింగ్ టు గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలు చాలా అనేక ఇబ్బందులు ఇక్కడ చూస్తున్నారు. లైక్ డోలి మూతలు ప్రధాన సమస్య, లైక్ ఊట నీరు అంటే తీసుకెళ్లడం, చాలా దూర ప్రయాణం చేయడం, ఆ తాగునీరుని, ఇలాంటి సమస్యలు 21st సెంచరీలో కూడా గిరిజన ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. లైక్ వీటిని ఏం చేస్తారు అంటే రాజకీయ నాయకులు వస్తారు, మేము కొలాయిలు వేస్తామంటారు, కానీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదండి? అంటే 21st సెంచరీలో కూడా గిరిజన ప్రాంతం ఎందుకు ఇంకా వెనకబడి ఉంది? ముఖ్యంగా స్త్రీలు, ఈ డోలి మూతలు, తాగునీరు సమస్య, వీటి కోసం. నెక్స్ట్ మనం చూసుకుంటే నేను చెప్పిన డిఫరెంట్ సెక్టర్స్. ఇప్పుడు మన ఉమెన్ కి కావాల్సింది పారిశుద్ధ్యం, శానిటేషన్, వీటికి సంబంధించిన ప్రణాళికలు కానీ, వీటికి సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కానీ మనం ఏర్పాటు చేయట్లేదు. మెయిన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, వాటిని ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలో అది ఎస్టాబ్లిష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలంటారు. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రవాణా సంస్థ నేడు బాలేదు మనకి. ఇప్పుడు డోలి మూతలు మీరు చెప్తున్నారు కదా, దాని మెయిన్ భాగం ఏంటి? రోడ్లు బాగోలేక కదా వస్తున్నాయి. ఇప్పటికీ మా ఛానల్ కి చాలా చూపిస్తుంటాం. చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కూడా అక్కడ రోడ్లు ఉండవు. సో డోలి మూతలు అందుకే ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే మార్గ మధ్యంలో చనిపోతున్నారు, మార్గ మధ్యలో ప్రసవం జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది. ఎందుకు ఇవన్నీ కూడా రాజకీయ వాళ్ళకి, మీ ఎంపీ అంటారు కాబట్టి, ఎంపీగా మీరు ఉన్నారు కాబట్టి మీ వల్ల ఖచ్చితంగా అది సాధ్యపడుతుందా? పాసిబిలిటీస్ ఉన్నాయి కదండి. ఉన్నాయి. ఫస్ట్ మనకి ఆశా వర్కర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆశా వర్కర్స్ ని మనం బలపరచాలంటే వాళ్ళని మనం ఎక్కువ మందిని మనం ఉద్యోగంలో తీసుకోవడం కాదు, వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. మన నర్సులు కూడా సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఫుల్ ఎక్విప్మెంట్ తో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే, దాంతో పాటు మనం
జనాల్లో కూడా వెళ్ళి మనం వాళ్ళు చైతన్యపరచాలి. లాస్ట్ మూమెంట్లో విమెన్ ఇట్లా మెటర్నిటీలో ఉన్న వాళ్ళు లాస్ట్ మూమెంట్లో కాకుండా ముందుగానే హాస్పిటల్స్కి వచ్చి వాళ్ళు మనకి విమెన్ బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి మన హాస్పిటల్స్లో. వాళ్ళకి ఇది తెలియట్లేదు ఒకటి ఉందని చెప్పి. ఇవన్నీ మనం వాళ్ళు తెలియపరచాలి. అంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ప్రసవం కోసం రాకుండా కొన్ని రోజులు ముందే వచ్చి ఉండుంటే మనకి ఇలా మనం ఇలా చనిపోవడం కానీ తర్వాత ఎవరైతే క్యారీ చేస్తున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు కూడా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఇవన్నీ మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఆశా వర్కర్స్ని కూడా మనం బలపరచాలి. తర్వాత మన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగించగలుగుతాం. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే పేరుకు మాత్రమే ఉన్నాయి. అసలు అంగన్వాడీ ఎట్లా పనిచేయాలి, లేకపోతే ఒక ఆశా వర్కర్ హెల్త్ సిస్టమ్ ఎట్లా పనిచేయాలి, ఇవన్నీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి ఈ సెట్స్ ఒక రూల్స్ పెట్టుకోవాలి, ఒక నార్మ్స్ ఏంటి అని వాళ్ళకి తెలియపరచాలి. సో బీఎస్పీ పార్టీ ఏదైతే ఉందో ఒకప్పుడు బీఎస్పీ పార్టీ గిరిజన ప్రాంతంలో కూడా ఒక మంచి హవా నడిచింది. సో ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే బీఎస్పీ పార్టీ కొంచెం తగ్గిందని చెప్పాలి. సో అండ్ బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటే ఎలా ఉండబోతుంది? ప్రజలు మీ పక్షాన ఉంటారా? అంటే ఒక పార్టీని కాకుండా లహరి గారి సిద్ధాంతాలని, లహరి గారు ఈ భూ సంరక్షణలు కానీ ఇవన్నీ కూడా చూసుకొని ప్రజలు మిమ్మల్ని మీ తోడు ఉంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలు నా తోడు ఉంటారు అని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. ఎందుకంటే బీఎస్పీ అనే పార్టీ మన గిరిజనులు చట్టాలని సంరక్షించడానికై, లేకపోతే గిరిజనుల్లో ఎంత అవగాహన కల్పించి వాళ్ళకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థాయి విద్య, తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలకి పరిష్కారాలు అన్నిటిని ఆలోచించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అది ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు చెప్పినట్టు అప్పట్లో హవా ఏదైతే నడిచిందో ఇప్పటికీ క్యాడర్ అలాగే ఉంది. ఎందుకంటే నేను బల్లగుద్ది కూడా చెప్తాను, ఎందుకంటే నేను ఏదైతే ప్రాంతాలు అయితే నేను విజిట్ చేశానో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ క్యాడర్ అప్పట్లో 2004లో మన లకే రాజారావు గారు బిఎస్పీ నుంచి గెలిచారు. ఇప్పటికీ అదే జనాలు ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఎంతో పార్టీలు వచ్చి వెళ్ళినా కూడా మేము బిఎస్పీకే ఓటు గుద్దుతున్నాం. ఒకప్పుడు బిఎస్పీ పార్టీ చాలా ఎంపీటీసీలు సర్పంచులు కూడా గెలిచిన అవును. ఇప్పుడు నేను ఏదైనా ఊరికి వాళ్ళు ఎంత బాగా ఆహ్వానిస్తున్నారంటే వాళ్ళు నా ముఖ పరిచయం లేదు వాళ్ళకి, నా పేరు పరిచయం లేదు వాళ్ళకి. మొన్న నేను లింగపుట్టు అనే గ్రామానికి అయితే వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, ఆపి మాట్లాడిన ఆగి వింటున్నారు. మేము వినాం మీరు ఏదో ప్రచారం ఇస్తున్నారు అని అనట్లేదు జనాలు. అంటే జనాలు కూడా చెప్తున్నారు ఏం చెప్తున్నారు, ఎందుకు ఉంది. వాళ్ళు చక్కగా మేడం మీరు రాజకీయాల్లోకి రావడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, మాకు చాలా చాలా ఆనందిస్తున్నాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుంది మా యూత్ నుంచి అని చెప్తున్నారు. సో ధన్యవాదాలండి. ధన్యవాదాలు. యొక్క చక్కని సమయం మాకు అందించినందుకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు గ్రామాల నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కవర్ చేయాలి కాబట్టి చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అలాగే డేస్ కూడా తక్కువ ఉంది. అలాగే మా ఛానల్ తరపున మీకు ఆల్ ద బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. చదువుకున్న యువత రావడం పట్ల చాలా మంది యువత కూడా ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్ గా ఇదండి వారం అవశ్య లహరితో మన ఇంటర్వ్యూ. అరకు పార్లమెంట్ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా అతనైతే పోటీ చేస్తున్నారు. 7 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో లైక్ పార్వతీపురం కానీ, సాలూరు, పాలకొండ, రంపచోడవరం, పాడేరు, లైక్ అరకు కూడా వీళ్ళందరూ కూడా నేను చదువుకున్న అమ్మాయిని, ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను, ప్రజల పట్ల అవగాహన ఉంది, రిజర్వేషన్ కోల్పోతున్నాము, అలాగే చట్టాలు లైక్ జియో నెంబర్ కానీ 1/70 కానీ అన్నీ కోల్పోతున్నాము, లైక్ అడవిని కూడా కోల్పోతున్నాము, మైనింగ్ పేరుతో తవ్వకాలు చేసి మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉండే ప్రాంతాలని కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సంరక్షించుకోవాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి. ఆ బలమైన నాయకురాలు అయితే ఖచ్చితంగా తనై ఉంటానని చెప్తున్నారు అవశ్య లహరి. సో ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ వరకు వెళ్ళి తన గలంతో సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా పోరాడుతానైతే చెప్తున్నారు. సో ఇదండి ఈ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరొక సమయంలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేడు మన గిరిజన ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాలు ఉన్న ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు కానీ, మహిళలు కానీ, యువత, ముఖ్యంగా యువత, మీరందరూ ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడు మనకుంది. ఎందుకంటే మనం ఎన్నో కోల్పోతున్నాం. అదన్నీ ఇప్పుడు మనం సంరక్షించుకోవాలంటే మంచి పటిష్టమైన నాయకుడు కానీ నాయకురాల్ని మనం ఈరోజు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. జీవోల్ని తెంచే నాయకులు కావాలో, జీవోల్ని పటిష్టంగా సంరక్షించే నాయకులు కావాలనేది మీ చేతిలో ఉంది. మీ చేతిలో అంటే మీరు వేసే ఓటు లో ఉంది. ఖచ్చితంగా మీ 5 సెకండ్లు వేసే ఓటు 5 సంవత్సరాల మీ భవిష్యత్తుని ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా వివేకంతో ఆలోచించి ఓటు వేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు వేస్తారని కూడా నాకు తెలుసు.